హరే కృష్ణ అందరికీ. అర్జునుడు యుద్ధంలోకి రానంత వరకు అతని ఆలోచనలు వేరు. ఇప్పుడు తనలో ఉన్న ఆలోచనలు వేరు. ఆ ఆలోచన కారణంగానే ఇప్పుడు వీరందరినీ చూసి అర్జునుడిలో విషాదం మొదలైంది. ఇంతకుముందు చాలాసార్లు దుర్యోధనుడితో గొడవపడి వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి ఉన్నప్పటికీ, వారితో యుద్ధం చేస్తే వారిని కోల్పోతాం అని తెలిసినప్పటికీ అతడిలో విషాదం కలగలేదు. మరి ఇప్పుడు మొదటిసారిగా అందరినీ ఒక్కచోట, అది యుద్ధరంగంలో చూడడంతో ఇన్నాళ్ల తన మనోస్థితి ఒక్కసారిగా మారిపోయింది. గొప్ప కరుణ ఆవహించింది. విషాదం కలిగింది. ఇంతమంది ఆత్మీయులను, బంధువులను, మిత్రులను ఈ రణభూమికి బలి ఇచ్చి తమ రాజభాగాన్ని పొందడం అవసరమా? అందరినీ చంపుకున్న తరువాత ఇక మిగిలేది శాపనార్థాలే గదా. దుర్యోధనాదులను చంపి గాంధారి, ధృతరాష్ట్రుల ముఖం చూసేదెట్లా? భీష్మ, ద్రోణాది మహాత్ములను చంపి తాను సుఖంగా ఉండగలనా అని ఇలాంటి ఆలోచనలతో అర్జునుడిలో కరుణ, జాలి, దయ కలిగాయి. మరి విషాదం ఎందుకు? కామెంట్ యువర్ ఒపీనియన్. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.